హాయ్ అందరికీ. యాక్చువల్లీ ఈరోజు నేను మీకొక విషయం చెప్పాలనే ఉద్దేశంతోనే మీ ముందుకొచ్చాను. అయితే అదేంటంటే, ఇప్పుడు నాకొక విషయం క్లారిటీ కావాలి. ఆ విషయం కోసం చెప్పడానికి ముందే నేనది తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఒక 190,000 సబ్‌స్క్రైబర్స్ ఉండి, ఒక షాప్ ఉండి, అందులో కస్టమర్స్ బాగా వస్తే, వాళ్ళు ఇంకెవరికీ రెస్పెక్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదా? ఒకవేళ మీ ఆన్సర్ యెస్. ఇవ్వాల్సిన అవసరం లేదు అనంటే, ఈ వీడియో అనేది మీరు చూడకండి. మీరు స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. కస్టమర్స్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా గూడా అనే విషయాన్ని మీరు గనక గ్రహిస్తే, ప్లీజ్ ఈ వీడియో అనేది చూడండి చివరి వరకు. నేను యాక్చువల్లీ ఏమైంది సాటర్‌డే ఆహ్, ఈవినింగ్ అరౌండ్ 7:30కి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అనే షాప్‌కి వెళ్ళాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఏముందంటే 2000 అబోవ్ షాపింగ్ చేస్తే ఫ్రీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా వస్తాయి అని ఒక వీడియో కూడా చూసాను. అండ్ జ్యువెల్లరీ కలెక్షన్ బావుంది అని చెప్పి నేను ఆ షాప్‌కెళ్ళడం అయితే జరిగింది. అయితే నేను వెళ్ళిన అదే టైంలో వాళ్ళు షాప్ కూడా క్లోజ్ చేసేస్తాము అని చెప్పి, వచ్చిన కస్టమర్స్‌తో కూడా కొంచెం రూడ్‌గా అప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. నేను షాప్ చూపిచ్చను. ఆ రోజు ఎవరైతే వచ్చారో బహుశా వాళ్ళకి ఈ వీడియో గనుక చూసుంటే వాళ్ళకొక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి. అని నాకర్థం గాదండి. ఓకే. మీకు కస్టమర్సే వద్దు అనుకోండి. అసలు వీడియోసే పెట్టడం మానేస్తే బెటర్ కదా! వీడియోస్ చేయడం ఎందుకు? కస్టమర్స్‌ని రప్పించుకోవడం ఎందుకు? వచ్చిన వాళ్ళని అవమానించడం ఎందుకు? నాకర్థం గాదు. మీకంత కష్టంగా ఉంటే హెల్పర్స్‌ని పెట్టుకోండి. ఒక వీడియో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నారు అనంటే అది చూసి జనాలు వస్తారు కదా! వాళ్ళు రావాలనే ఉద్దేశంతోనే కదా మీరు వీడియోస్ పెట్టేది. వచ్చిన వాళ్ళని అవమానించేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ మాట నేనెందుకు అనాల్సొచ్చిందంటే చెప్తాను వినండి. మేము 3,478 రూపీస్ వర్త్ ఐటెమ్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ ఆవిడ ఆ రోజు షాప్ క్లోజ్ చేస్తానన్న హరీలో ఉండటం వల్ల సరే మాకు కూడా అది నచ్చింది ఒక ప్యాటర్న్. సో, అది మాకు కావాలనిపించింది. మేము తీసేసుకున్నాం. వితిన్ 5 మినిట్స్‌లో జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్‌లో మా హౌస్ ఉంది. మేము వచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత ఐటెమ్ చూసుకున్నాము. డ్యామేజ్ ఉంది. డ్యామేజ్ ఉంటే వెంటనే మేము వీడియో తీసి ఆవిడకి పెట్టడము జరిగింది. అండ్ సేమ్ టైమ్ మేము తిరిగి షాప్‌కి కూడా వెళ్ళాము. అప్పటికే షాప్ కూడా క్లోజ్ చేసుంది. ఆవిడ గనుక సీసీ కెమెరా యాక్సెస్ ఉంటే సో, ఆవిడ అందులో కూడా చూసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నెక్స్ట్ మేము ఆవిడకి వాయిస్ మెసేజెస్ కూడా పెట్టాం. మీరిచ్చిన ఐటెము ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యుంది అని చెప్పి. సరే. సండే షాప్ క్లోజ్ తీయలేదు. మండే ఈరోజు మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆవిడ నన్ను చూడగానే ఆవిడకి అర్థమైంది. ఐటెము ఎక్స్‌చేంజ్ చెయ్యము. మీరు ఫస్ట్ టైమ్ వచ్చారు గాబట్టి పోనీలే అని ఇస్తున్నా. అంటే మేము పే చేసిన రూ. 3,478కి వాల్యూ లేదు. ఆవిడ ఇచ్చిన ఐటెమ్‌కి మాత్రమే వాల్యూ ఉంది. ఎందుకంటే ఆవిడ మాత్రమే డబ్బులు మనవి కాదు కదా! అందుకు. సో, ఓకే. ఎక్స్‌చేంజ్ చేసింది. ఇప్పుడు నేనొక కస్టమర్‌గా ఒక రీల్ చూసి అక్కడికి వెళ్ళాను అనంటే, ఆవిడ ఏ ఆఫర్ అయితే పెట్టారో దానికోసం అడుగుతాం కదా! అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అన్ని ఐటెమ్స్‌కి ఉండవు. ఎందుకిస్తాం? ఎలా ఇస్తాం? నువ్వు చూసుకొని రావా వీడియో? అదేంటి? నేను జస్ట్ అడుగుతున్నాను కదా! నీకంత చెప్పే ఓపిక లేకపోతే హెల్పర్ తీసుకోవచ్చు కదా! అలా ఎలా సమాధానం చెప్తావు? నాకర్థం కాదు. నీకిష్టం లేదా బిజినెస్ చేయడం మానేయి. నీ షాప్‌కి ఎవరైనా రావద్దని చెప్పేయి. బయట బోర్డ్ పెట్టు. లోపల కాదు పెట్టుకోవడం. అలా ఎలా మాట్లాడతావసలు? నీ షాప్‌కొస్తే వాళ్ళకి విలువుండదా? వాళ్ళకి విలువ ఇవ్వడం నీకు చేత కాదా? క్లోజ్ ద షట్టర్. నీకే రైట్స్ లేవు మాతో అలా మాట్లాడటానికి. నువ్వు పెట్టిన రీల్ చూసే మేమక్కడికొచ్చాం. నువ్వే పెట్టావు 2000 ప్రతి ఒక్కరు 10,000 షాపింగ్ చేయలేరు. అందుకే 2000 వర్త్ తీసుకున్న వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంటదని. లేదు నేనది ఊరికనే ఫేక్‌గా పెట్టాను. నేను ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్స్‌కే ఇస్తాను. అది కూడా రెస్పెక్ట్‌గా చెప్పు. వింటాం కదా! మా క్వెషన్ కంప్లీట్ అవ్వకుండానే ఏయ్! ఇష్టం ఉంటే కొను లేకపోతే పో అని నా చేతిలో ఉన్న ఐటెమ్ లాక్కునే రైట్స్ నీకెవరిచ్చారు? అంటే ఆ షాప్‌కి ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటారో అలాంటి వాళ్ళే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే నీకు ఫేమ్ ఉందని
లేకపోతే నీకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి ఆ యాటిట్యూడ్ అనేది నీ కస్టమర్స్ మీద చూపిస్తానని అంటే అందరూ ఫేస్ చేయరు కదా! నీకు అంత హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకపోతే షాప్ క్లోజ్ చేసేయి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడం మానేయి. అది చూసి షాప్‌కి రావద్దు అని కూడా చెప్పు. కండిషన్స్ అప్లై అని చెప్పి ప్రతి వీడియో కింద పెట్టానని చెప్పి ఒక్క వీడియో కింద కూడా కండిషన్స్ అప్లై అనేది లేదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? వచ్చిన వాళ్ళని ఎలా అవమానించాలనుకుంటున్నావు? హ్మ్. మేమెలా అడుగుతున్నాము. నువ్వెలా సమాధానం చెప్తున్నావు? అంటే కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు. నా దగ్గర ఐటెమ్ ఉంది కాబట్టి నా దగ్గర మంచి ఐటెము ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ ఉంది. సో, నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే మానేయి. అంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఆ గర్వం వచ్చేస్తుందా? లేకపోతే ఎలా ఉన్నా కూడా ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు కొనేస్తారన్న గర్వమా? నాకు ఈ విషయంలో ఖచ్చితంగా సమాధానం అయితే కావాలి. అలా రూడ్‌గా మాట్లాడడం ఎవరైనా తీసుకుంటారేమో గానీ నేను తీసుకోను. థాంక్ యూ గైస్.